హుస్నాబాద్ ముఖ్యమంత్రి మీటింగ్లో డిసెంబర్ 3 ప్రత్యేకతను తెలియజేస్తూ డిసెంబర్ 3 నిర్వహించే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరమని దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నెలకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఇక నుండైనా ముఖ్యమంత్రి దివ్యాంగుల పట్ల చిన్నచూపు వదిలి వారి సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు స్వరూప, సంజీవ్, నరసయ్య, సురేష్ పలువురు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అందులో 2 అంశాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒకటి, డిసెంబర్ 3 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాపాలన ఏర్పడ్డదని చెప్పేసి ఒకటి చెప్పారు. ఇంకొకటి వచ్చేసి శ్రీకాంతచారి, అమరవీరుడు శ్రీకాంతచారి అన్నగారు అంటే మాకు అందరికీ ఉద్యమకారుడు కాబట్టి మాకు అందరికీ అభిమానం. ఆయనని గుర్తు చేసినందుకు మేము అందరూ సంతోషిస్తున్నాం. కాకపోతే అదే రోజు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కనీసం మాకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని సీఎం మాకు అవసరమా అని చెప్పేసి మేము ఈ దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం తరఫు నుంచి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, బాధపడుతున్నాం, ఇది డిమాండ్ కూడా చేస్తున్నాము. అయితే ఒక్కటి సార్, మమ్మల్ని మీరు ఇస్తారన్న సంక్షేమ పథకాలు మాకు ఎప్పుడు ఇచ్చినా మేము తీసుకుంటాం. అమలు చేస్తారా చేయరా, మా వాయిస్ మీకు వినిపించినట్టు అవుతున్నారు. మీ ఆ స్టేజ్ పైన మా వికలాంగుల శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జి గారు వివేక్ స్వామి గారు ఉన్నారు. అట్లాగే సార్, దయచేసి స్థానిక సంస్థ ఎన్నికల గురించి మీరు ఎలక్షన్ ఓన్లీ రాజకీయ పరంగా మమ్మల్ని వాడుకోకండి. దివ్యాంగుల ఓట్ బ్యాంక్ వచ్చేసి 50 లక్షల పైజలకు ఉంటుంది. దివ్యాంగులను గుర్తించండి. ఏ ఒక్క సమావేశంలో నాకు దివ్యాంగుల గురించి మాట్లాడండి, దివ్యాంగుల గురించి చెప్పండి, దివ్యాంగుల బాధలు వెలుగులోకి తేండి అని చెప్పేసి మేము సీఎం గారికి చెప్తున్నాం. స్వేచ్ఛా సంఘం నుంచి మహిళా అధ్యక్షులు మాట్లాడుతున్నాం సార్. మాకు ఇస్తాన్న పెన్షన్లు 6,000 ఇస్తా అన్నారు కదా సార్. 6,000 మాకి ఇవ్వాలని కోరుతున్నాం సార్.